ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మార్చి నెల 29వ తారీఖు 2025 శనివారం. మేరీమాత ఆశ్రమం కళ్యాణదుర్గంలో రాత్రి 10 గంటల నుండి ఉదయం 1 గంట వరకు ప్రార్థనలు, ఆరాధనలు ఉంటాయి. మీ అందరినీ కూడా ఈ ప్రార్థనకి ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 6 నెలల ముందు తాగుట అలవాటుకు బానిసైన తన కుమారుడు కోసం ప్రార్థన చేయుటకు ఒక అమ్మగారు ఈ ఆశ్రమానికి వచ్చారు. వాళ్ళు ఏం ప్రార్థన అడుగుచున్నారంటే, అయ్యా, నా కుమారుడు ఎక్కువగా తాగుతున్నాడు, వాడిని ఈ అలవాటు నుంచి నేను బయటకు తీసుకురాలేకపోయినాను. పెద్దవాళ్ళ చేత కొట్టించినాను, దండించినాను, బలవంతంగా మాల వేయించినాను, పసురు తాపాను. ఆఖరికి మా చర్చిలో చెప్పి అందరూ కలిసి ప్రార్థన కూడా చేశామయ్యా. కానీ వాడు ఆ అలవాటు నుంచి బయటికి రాలేదు, అలవాటు మానలేదు. ఈ సహోదరిలాగే మన కుటుంబాల్లో కూడా ఎవరో ఒక వ్యక్తిని సైతాను శోధించవచ్చు. అప్పుడు ఆ సహోదరితో నేను ఈ వాక్కు పంచుకున్నాను. సాతాను సీమోను పేతురును శోధించుటకు సిద్ధమైనాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలుసుకున్నారు. అప్పుడు సీమోను కోసము, తన శిష్యుల కోసము ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశారు. లూకా సువార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతురుకు, శిష్యులకు ఒక మాట ఇస్తున్నది మనం గమనిస్తున్నాము. నేను నీ కోసము ప్రార్థన చేసుకుంటాను. లూకా సువార్త 22వ అధ్యాయము 40-41 వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేయుటది మనం గమనించవచ్చు. ఆ సహోదరితో అన్నాను, మనము యేసు ప్రభులాగా ప్రార్థన చేసేటప్పుడు ఆ కోరికను దేవుడు తీరుస్తాడమ్మా. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో మీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు, పేతురు కొరకు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఆ తప్పులన్నీ, అవమానాన్ని, నిందల్ని ఆయన శరీరంలో ఆయన చేసినట్లు తను తాము తగ్గించుకొని వినయముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పిత అయిన దేవుడు ముందు మోకాల్లో నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజు నుంచి నీ కొడుకు కోసం ఇలాగూ ప్రార్థన చేయి. ఆయన చేసిన తప్పులన్నీ కూడా నీవు మోకాల్లో నిలబడి పాప క్షమాపణ కోరు. నీ దేవుడు ముందు మొరపెట్టు, అయ్యా, నేను తప్పు చేశాను, ఈ పాప శాపమైన కార్యం నుంచి నా కుమారుడికి విడుదల ఇవ్వు. ఎప్పుడు మీరు మీ మోకాల్లో నిలబడి తగ్గింపుతో, వినయముతో ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఆ ప్రార్థనని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక వారం తర్వాత ఆ సహోదరి తిరిగి ప్రార్థనకు వచ్చారు. అప్పుడు ఆ సహోదరి ఒక సాక్ష్యం ప్రకటించారు. తన కుమారుడు ఆ గడియ నుండి తాగుట అలవాటు నుంచి విడుదల పొందుకున్నాడు. ఈ వారమంతా ఏం తాగలేదయ్యా, నిశ్చయముగా నా కొడుకు ఈ అలవాటును ఇంక బయటకు వచ్చేస్తాడు, చెయ్యడు. ఎందుకంటే ఎలాగో నేను ప్రార్థన చేయాలని నేర్చుకున్నాను. మన కుటుంబాల్లో కూడా మాటలు వినలేని స్థితిలో పిల్లలు ఉండొచ్చు. బాధ్యతలు ఏది కూడా నెరవేర్చలేని స్థితిలో ఉంటున్న తండ్రులు ఎంతోమంది ఉండొచ్చు. తాగుట అలవాటుకు బానిసైన వాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి బలహీనతలు ఎన్ని ఉన్నా కూడా మనము మన మాటలతో ఎవ్వరిని కూడా బాగు చేయలేము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా మనము ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా మనము ఒక అద్భుతం చూస్తాము. ఒక వ్యక్తి మోకాళ్ళపైన నిలబడి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా అపవాది శోధిస్తున్న సైతాను ఆ వ్యక్తిని చూసి భయపడుతున్నాడనేది ఎంతోమంది పునీతులు చెప్పిన ఒక మాట. పిల్లల్ని శోధిస్తున్న సైతాను
కుటుంబంలో సమాధానం లేని స్థితి ఏర్పరుస్తున్న సైతాన్ని, అప్పుల పాలవుటకు చేసిన సైతాన్ని, ఇక్కట్లో ఇబ్బందులకు మీ కుటుంబంలో తీసుకువచ్చిన సైతాన్ని మీ కుటుంబం నుంచి దూరం తరిమేయాలనుకుంటున్నారా? మోకాళ్ళలో నిలబడి ప్రార్థన చేయండి. శోధిస్తున్న సైతాన్ని మోకాలతో తొక్కండి. నిశ్చయముగా దేవుడు ఒక వ్యక్తి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాలికి ఆ విలువ, ఆ శక్తిని ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.